రాజ్యాంగం ఎవరి పని వాళ్ళకి అప్పచెప్పింది. శాసన నిర్మాణ వ్యవస్థ, శాసనాలు చేయాల్సింది శాసనసభలో పార్లమెంటే. కార్యనిర్వాహక వ్యవస్థ, ఆ శాసనాలను అమల్లో పెట్టాల్సింది వాళ్ళే, ఐఏఎస్లు ఐపీఎస్లు. న్యాయశాఖ, ఈ శాసనాల అమలులో చెయ్యకపోతే దాని మీద చర్యలు తీసుకోవడం, లేదా ఈ శాసనాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే దాని మీద చర్యలు తీసుకోవడం. రాజ్యాంగంలో లేనటువంటి అంశాలను కనుక వీళ్ళు ఏమైనా చేస్తే దాని విశేష అధికారాలు వాడుకోవడం. ఇది న్యాయ వ్యవస్థకి ఇవ్వబడినటువంటి. అయితే క్రియాశీల అధికారం అన్నటువంటి న్యాయ వ్యవస్థకి ఎందుకు ఇచ్చారంటే వ్యవస్థలో లేనటువంటి విషయాల్లో తను హక్కు తీసుకోవడానికి, అంతేగాని మిగతా వ్యవస్థలన్నింటినీ తొక్కేసేయడానికి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెన్సార్ బోర్డు ఉంది. సెన్సార్ బోర్డు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది దాంట్లో సభ్యుల్ని. అందులో సెన్సార్కి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ, దాంట్లో కథలు, దాని వ్యవహారం, ఏ సర్టిఫికెటా యూ సర్టిఫికెటా, ఇవి అంతే. సెన్సార్ బోర్డుకి వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం సెన్సార్ బోర్డుకు ఉంది. ఆ సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇచ్చాక వాటిట్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది గతంలో. అనేక కేసుల్లో సుప్రీంకోర్టు దాకా వెళ్తే సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చాక మేము ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి, ఎవరి పనాలు చేసుకోవాలి. కానీ ఇప్పుడు వ్యూహం సినిమా విషయంలో సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చింది, అందులో వాస్తవాలు ఏంటో తేల్చాలి అంటూ లోకేష్ తరపున పిటిషన్ వేశారు. వేస్తే అంటే ఫస్ట్ సెన్సార్ బోర్డుకే ఇచ్చారు కంప్లైంట్, బట్ సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చింది, యూ సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. అందరూ చూడదగ్గదని, ఎందుకంటే అందులో అశ్లీలం లేదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో మా ప్రతిష్టకి భంగం అంటే అది సాధారణంగా పరువు నష్టం దావాలు వేసుకోవచ్చు, కానీ సినిమాలు ఆపడానికి కుదరదు, ఆ ఆధారంగా ఆపడానికి వీలుండదు. కానీ కోర్టు, తెలంగాణ కోర్టులో పిటిషన్ వేసినటువంటి సందర్భంగా హైకోర్టు ఏం చేస్తుంది, ఫస్ట్ సెన్సార్ని అడిగింది, మీ రిపోర్ట్ పట్టరండి, దాంట్లో మీ మీటింగ్ అదే ఇది ఇచ్చేటప్పుడు తీసిన ప్రొసీడింగ్స్ అని అవి పట్టుకొచ్చారు. ఈ లోపుగానే మధ్య మార్గంగా మీ తరపున ఒక ప్రతినిధి, అంటే రామ్ గోపాల్ వర్మ తరపున ఒక ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ తరపున ఒక ప్రతినిధి పెట్టి ఇద్దరూ కలిసి ఆ సినిమాకి సంబంధించి కూర్చోవాలని, అది మీడియేటర్షిప్ అవుతుంది. అంతేగాని అసలు ఇద్దరు, ఒకళ్ళేమో సినిమా వద్దంటున్నారు, ఒకళ్ళేమో సినిమా కావాలంటున్నారు, వాళ్ళిద్దరు కూర్చుని అసలు థర్డ్ ఆల్టర్నేటివ్ ఎట్లా డిసైడ్ చేస్తారు, పరిష్కారం ఎట్లా డిసైడ్ చేస్తారు, అసలు అట్లాంటి హక్కు ఎవరిస్తారు? న్యాయ వ్యవస్థకు కూడా హక్కు ఉండదే. నువ్వు తీర్పు రైటా రైట్, రాంగా రాంగ్, సినిమా మీద తీర్పు ఇచ్చేయచ్చు. ఈ సినిమా చట్ట విరుద్ధం, నిబంధనలకు విరుద్ధం, వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగించేలా సినిమాలు తీయకూడదని తీర్పు ఇచ్చేసేయచ్చు. కానీ అప్పుడు వీళ్ళు పైకి వెళ్తారు, అప్పీల్కి వెళ్తారు. అలా కాకుండా మధ్య మార్గ పరిష్కారానికి ప్రయత్నించారు. అయితే సెన్సార్ బోర్డు చాలా క్లియర్గా చెప్పింది, మా ప్రొసీడింగ్స్ ఏంటో మీరు చూడండి, చూసిన తర్వాత మీరు కమిటీలు వేయాలా ఏంటన్నది డిసైడ్ చేసుకోండి. దీంతో రేపటికి వాయిదా పడి, ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏంటంటే రేపు పొద్దున జడ్జి గారు అదే రూట్లో ఉంటే రేపు పొద్దున ఈ మధ్య మార్గ కమిటీ అంటే కనుక కోర్టు వేసే కమిటీల ద్వారా, ఇప్పుడు కనుక ఏది రైతుల ఉద్యమాల కమిటీలు అట్లాగా ఉంటుంటాయి, లేకపోతే దాని పేరేంటి అదానీ సంస్థల మీద కమిటీలు, ఇట్లాంటి మూడవ కమిటీ ద్వారా నిర్ణయాలంటే కార్యనిర్వాహక వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యం. దీన్ని సవాల్ చేస్తూ రేపు పొద్దున రామ్ గోపాల్ వర్మ డివిజన్ బెంచ్కి వెళ్తారా, లేకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్తారా, వదిలేటువంటి పరిస్థితి అయితే ఉండవు.